హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సీతతో మాట్లాడుతూ ఉంటాడు. సీత, నిన్ను ఇంటికి రమ్మని పిలుద్దామని వచ్చాను అని చెప్పడంతో, ఏం మామ సడన్గా ఇంత ప్రేమ పుట్టుకు వచ్చిందే అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక రామ్ ఏదో ఒకటి చెప్పి, ఇంకా నువ్వు రావాలి సీత, నువ్వు నా దగ్గరే ఉండు అని చెబుతూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి సీత ఒప్పుకుంటుంది. చాలా థ్యాంక్స్ మామ, నువ్వు నన్ను నమ్మినందుకు అని చెప్తూ ఉంటుంది. ఇక సీత రామ్తో ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడుతుంది. అన్నీ లగేజ్ సర్దుకొని రామ్తో వెళ్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా సీత ఇంకొక పెద్ద ప్లాన్ని వేస్తూ ఉంటుంది. అటు ముఖర్జీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ముఖర్జీ గారు, బాబాయ్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్. నేను రామ్ మామతో ఇంటికి వెళ్తున్నాను, కానీ మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి. మీరు మహాలక్ష్మి అత్తయ్యతో ఫోన్ చేసి గౌతమ్తో మిథునకి పెళ్ళి ఇష్టమే అని చెప్పండి అని చెప్పడంతో ముఖర్జీ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటమ్మా, నువ్వు గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను కదా బాబాయ్ గారు, నేను ఒక ప్లాన్ చేశాను, ఏదో ఒకలా నేను చెప్పిస్తాను కదా. ఆ గౌతమ్ మహాలక్ష్మి అత్తయ్య ఆట కట్టిస్తాను. అసలైన ఆట ఇప్పుడే మొదలవ్వబోతుంది. మీరు చెప్పండి, మిగతా కదా నేను నడిపిస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇంకా సరే అని అనటంతో ఇక ముఖర్జీ, సుశీల ఇద్దరూ కలిసి అక్కడ మహాలక్ష్మికి ఫోన్ చేయడానికి సిద్ధపడతారు. మహాలక్ష్మి, గౌతమ్ ఇంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఈ మిథునని పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని చెప్పి. రామ్ బ్రో, ఎలాగైనా మిథున ఇష్టం లేదు అని చెప్పితే ఇప్పుడు మిథున నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కదా పిన్ని అని గౌతమ్ చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బబ్బా, నీ గోల ఆపరా బాబు, ఏదో ఒకటి చేద్దాం. మిథున ఎలాగైనా సరే నిన్నే పెళ్లి చేసుకుంటుంది, నేను చేస్తాను కదా. అలాగా రామ్ ఇష్టం లేదు అని చెబితే ఇక సచ్చినట్టు ఇక్కడికే వస్తుంది. నువ్వు కంగారు పడకు, నేను చేస్తాను కదా పెళ్ళి అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం చేయాలా అని చెప్పి అందరూ కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక ముఖర్జీ ఫోన్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మికి. అదిగో ముఖర్జీ గారు ఫోన్ చేశారు అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటంతో, ముఖర్జీ గారు చెప్పండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక గౌతమ్ పక్క నుంచొని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. మా మిథున మీ గౌతమ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందమ్మా అని చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి, జన అందరూ కూడా ఇక గౌతమ్ అయితే నిజమా అని అడుగుతూ ఉంటాడు. అవును, మా మిథున మీ గౌతమ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. ఇక రామ్ ఎటు సీతతోనే ఉంటాడు కదా, కాబట్టి ఇంకా మీ కోడలు అవ్వాలి అన్న ఇదితో మీకు కొడుకైన గౌతమ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. ఇక మీ పెళ్లి ఏర్పాట్లలో మీరు ఉండండి, ఇక దాని గురించి మళ్ళీ అన్నీ మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నా కోడలు, నా మిథున ఇంటికి వస్తుంది, ఇక 1000 కోట్ల ఆస్తికి వారసురాలిని నేనే అవుతాను. ఇక మిథున నుంచి అన్నీ నేనే లాగేసుకుంటాను. అంత పెద్ద ఆస్తిపరుడైన ముఖర్జీ గారి ఆస్తి అంతా మిథునదే కదా, ఇక మిథునదంటే ఆ ఆస్తి నాదే కదా అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే, అబ్బా, ఇంక నుంచి మిథున నా భార్య అయిపోయినట్టే, ఇక దాని పొగరు కూడా నేను అలాగనే దించుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మిథున గురించే అలా కలలు కంటూ ఉంటాడు మహాలక్ష్మి. ఇంట్లో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా పెళ్లి పనులు అన్నీ కానివ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అక్కడ మిథున అయితే అందరితో చెప్తూ ఉంటుంది. ఇక రేవతి వాళ్ళందరితో కూడా, ఏంటమ్మా నువ్విప్పుడు మిథునలాగా ఎలా గౌతమ్ని పెళ్లి చేసుకుంటావు అని కిరణ్ అడుగుతూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి కిరణ్ గారు, అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. సినిమా చూపిస్తాను కదా నేను ఆ గౌతమ్కి, మహాలక్ష్మి అత్తయ్యకి అని చెప్తూ ఉంటుంది. సీత అసలు ప్లాన్ ఏంటో